Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థపై వైసీపీ అసత్య ప్రచారం చేయటం తగదని శాసన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల గాడి తప్పిన వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసి ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించే విధంగా అభివృద్ధి చేసిందని అన్నారు. వివిధ అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5 కోట్ల రూపాయల పైనే సహాయం అందించామన్నారు. అంబులెన్సులపై దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు. పక్కన మాట్లాడు కదా ఆమె వాయిస్ పడితే ఇప్పుడు పేపర్లో వేసారు అది నిజమో కదా తెలియాలి కదా. మీరు ఎంప్లాయీస్ ఉన్నారు కొద్దిగా వెనక్కి వెళ్దాం మళ్ళీ వెనక్కి వెళ్దాం. అదే ఇటు పక్కనే పెట్టమంటున్నా. ఆల్రెడీ పెట్టుకున్నారు సార్ ప్రజలు. వెళ్ళరా ఓపెన్ చేసా మన ఇంటి దగ్గర నుంచే ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని పెద్ద ఇష్యూ చేసి మాట్లాడటం మీరు చెక్ చేసుకోవచ్చు. పంజాబ్ చెక్ చేసుకోవచ్చు. అన్ని మానిటరింగ్, బీపీ మానిటరింగ్, అన్ని హార్ట్ మానిటరింగ్, పల్స్ అన్నీ కూడా వర్కింగ్ విత్ ఆక్సిజన్తో. ఇవన్నీ చూసి చెప్పవలసిన అవసరం మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక విషయాన్ని చల్లుకుంటే వెళ్తున్న ఒక ఏంటంటే ఒక కూలి పత్రిక అది. వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రాయించకుండా సొంత పత్రికలో రాసి ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేసే ఉద్దేశంతో ఇలాంటి అన్నీ మీకు అందుకే మీరు చూడండి. దీంట్లో ఏమైనా పని చేయకపోతే చెప్పండి. కూడా దిక్కుమెంట్ లేదండి, కూడా దిక్కుమెంట్ లేదండి. ఎక్కడ తీసారా? ఎవరు అంటున్నదండి? అమ్మా బాగా చూస్తున్నారా? ఎమ్మెల్యే గారు వచ్చారు. అంత తేలిగ్గా ఉందమ్మా? మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? మీ ఏంటమ్మా? ఆపరేషన్ అమ్మా, అమ్మాయి అబ్బాయి అండి. కింద ఉన్నారు సార్. ఇది మా అంబులెన్స్ కాదు, ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రజలు మంచి జరుగుతుందని చెప్పరు.
మీ ఉద్దేశం ఏంటి? రాష్ట్రాన్ని ఎవరైనా పెట్టుబడిదారు వస్తే వాళ్ళందరినీ పంపించేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, వీళ్ళ స్థిరమైన ప్రభుత్వం ఇది, దీన్ని మనం ఏం చేయలేమని విషప్రచారం చేసేటువంటి వైసీపీని ఇంటికి పంపారు. అయినా మీకు బుద్ధి రాలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని చెప్పి కూడా నేను కొడతాను. ఇప్పుడు చూసారు లేదు, మేము రోడ్లు వేస్తే మాజీ ఎమ్మెల్యే కొట్టుసొచ్చానని చెప్తాడు రోడ్డు మీదకి వెళ్ళి, నేనే వేయించాను. నువ్వు చేయితే నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు ఎన్నాళ్ళు ఎందుకు చేయలేదు? నీకు తెలియదేమో, ప్రభుత్వం పోయిన వెంటనే పాత వర్కులన్నీ, గ్రౌండ్ చైన్ వర్కులన్నీ క్యాన్సిల్ చేశారు. దానికి గౌరవం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్స్టిట్యూషన్ ఉన్న వాటికి సీఎంఆర్కి లెటర్ రాసి క్యాన్సిల్ చేసిన వర్కులు మళ్ళీ శాంక్షన్ చేయించి, మరి దానికి డబ్బు లేకపోయినా ఇబ్బందులు పడి మొత్తానికి రోడ్లు మేము వేస్తూ ఉంటే రోడ్డు మీదకి ఎక్కి ఒక ఇష్టప్రచారం ఇది నేనే చేశాను. నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు ఏం చేసావు? గొయ్యి కూడా పోడ్చలేడు నువ్వు. ఎవరో ఫోన్ చేసి ఏమన్నా ఇక్కడ ఈ రోడ్లో వెళ్ళైపోతున్నాం, నడుము ఇదైపోతుంది, హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. ఇవాళ ఒక ఎమ్మెల్యే మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అబద్ధం ఆడదాం అలవాటు. మీరు అన్నీ గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి చేసినట్టు చెప్పండి. అభివృద్ధి చేయలేదు, అవినీతి జరిగిందంటే అది కూడా చెప్పండి. ప్రజల నుంచి రావాలి. ఇప్పుడు జరుగుతుందా లేదా? ఈ హాస్పిటల్లో మంచి జరుగుతుందా లేదా? ముఖ్యమంత్రి గారు మంచి చేస్తున్నారా లేదా? దీనివల్ల ప్రజాస్వామ్యం నష్టపోతుందా, ప్రజలు నష్టపోతున్నారో తెలియజేయవలసిన అవసరం ఇవాళ పత్రికా విలేకరులకు కానీ, ఇవాళ మీడియా మిత్రులకు కానీ ఉంది. ఇవాళ రాష్ట్రం బాగుపడకపోతే మీడియా లేదు, రాజకీయ నాయకులు లేరు, స్టూడెంట్స్ లేరు, చదువుకునే వాళ్ళు లేరు, కాలేజీల్లో భవిష్యత్తు మొత్తం అంధకారంగా మారే పరిస్థితి ఉంది. ఇవాళ వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం అంధకారంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విషప్రచారాన్ని ప్రజలు కూడా తిప్పికొట్టాలని చెప్పి మీ అందరి ద్వారా నేను మిమ్మల్ని కోరుకుంటూ, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మాకు తెలియజేయండి. మేము తప్పు చేస్తే సరి చేసుకుంటాం, మంచి చేస్తే ప్రజల్లోకి వెళ్ళి చెప్తాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ అంబులెన్సుల విషయంలో అనవసరమైన రాతలు రాయొద్దు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మరొకసారి మరి వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తూ, మీరు ఏదైనా ఉంటే అడగండి. ఇదివరకు మా అంబులెన్స్ కోఆర్డినేటర్లు రోడ్లు వేయడానికి 2003 సంవత్సరంలో ఆ రోజు రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే భారతదేశం అంతా కూడా NHAతో కలిసి మొత్తం అంతా కూడా అన్ని రోడ్లు వేసిన సందర్భం అది PPP మోడ్లో వేయలేదని అడుగుతా ఉన్నా. ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు మన కాలేజీలు మన యాజమాన్య వాళ్ళు అయితే అయి ఉండొచ్చు. దాంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సీట్లు, అది ఏదైతే మెడికల్ స్టూడెంట్స్ సీట్లు తగ్గో దాంట్లో ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచరు. కాకపోతే ప్రైవేట్ యాజమాన్యంతో వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుని ప్రభుత్వానికి కూడా కొంత ఇచ్చి అక్కడ ఫెసిలిటీని అరేంజ్ చేసే కార్యక్రమం కానీ ఎలాంటి ప్రైవేట్ కాలేజీలను కూడా ఎవరికి ఇచ్చేసే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం లేదు. ఓన్లీ 7 years 9 years ఈ అగ్రిమెంట్ ఉంటుంది. PPP మోడ్ అర్థం తెలియని మాజీ ముఖ్యమంత్రి ఇవాళ చేసేటువంటి మరి ప్రకటనలు చూస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయనివ్వను, మీరు ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తామని పెట్టుబడిదారులు ఎవరు మా రాష్ట్రంలో రావడానికి వీల్లేదు, మా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాటలో మరి వాళ్ళ నాయకులు పెట్టి ప్రెస్ మీట్లు కూడా మీ అందరి సంగతి చూస్తాం, మిమ్మల్ని రఫరఫలు ఆడించేస్తాం, దున్నపోతుని వేసినట్టు వేస్తాం మిమ్మల్ని అందరినీ చెప్పే విధానానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నమ్మకం కలిగించాలి, ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాలి. మీరు ఏదో దోపిడీ చేసిన డబ్బు ఏదో ప్రజలకు ఖర్చు పెట్టాలి. అది మానేసి ఈరోజు మేము రఫాలు ఆడిస్తూ ఉంటే ఇవాళ ప్రజలు ఎవరు మీకు ఓట్లు వేయరని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఇక 104 సేవల ద్వారా ఆరోగ్యరథం కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో 41 రకాల పరీక్షలను ఉచితంగా ఈ ప్రభుత్వం మరి సత్యకుమార్ గారి నేతృత్వంలో మరి ఆయన అది జరపడం వాస్తవం కాదా మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాలు వచ్చిన క్షణం నుంచి రోగి ఆసుపత్రి చేరి వైద్యం జరిగేంత వరకు కూడా మానిటరింగ్ చేసి బాధ్యత ఈ అంబులెన్స్లో ఉన్న స్టాఫ్, ఎక్విప్మెంటు, వెంటిలేటర్లు కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పుడు కూడా పాత అంబులెన్సులు ఫోటో తీసి మీరు ఇవన్నీ పనిచేయటని అంబులెన్సులు పెట్టారు, ప్రజలకు ఆరోగ్య సేవలు అందట్లేదనే మీ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలు తెలియాల్సిన బాధ్యత మా కూటమి సభ్యులకు ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అంతే తప్ప ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి కుక్క మురిగితే ఆ కుక్కలకి మురుగుతే వెళ్తే ఆ టైం దానికే సరిపోద్ది. కాబట్టి మీరు మొరకండి, దీంట్లో వాస్తవాల మాట. అలాగే పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ సమావేశం ముఖ్యంగా 108 మీద దుష్ప్రచారం జరుగుతోంది కాబట్టి మనం అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ఎందుకు ఖండించాలి అంటే మన 108 సర్వీసులు ప్రత్యేకించి మన వెస్ట్ గోదావరిలోనే 11,000 కేసులు చేసాం. మన భవ్య జూన్ నుంచి మొదలు పెడితే అంటే సుమారు నెలకి 1,500 కేసుల పైనే మనం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రతిరోజు కూడా కేసులు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు, చాలా కేసులు మిస్ అయ్యేవి. ఈ ప్రభుత్వం వచ్చాక
ఈ భవ్య సంస్థ వచ్చాక ఇప్పటికీ ఒక్క కేసు కూడా మిస్ అయింది లేదు అని గర్వంగా చెప్పుకోవడానికి మేము మీ అందరి ముందు తెలియపరుస్తున్నా. ఎందుకంటే ప్రతి కేసుని కూడా మా స్టాఫ్ అందరూ కూడా చిత్తశుద్ధితో వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి రెడీనెస్గా ఉంచి, అలాగే గతంలో ఏ అయితే ఎక్విప్మెంట్స్ సరిగా లేవో పాడైపోయి కొంచెం వీక్ కండిషన్లో ఉన్న అంబులెన్స్లన్నింటినీ కూడా రీబ్రాండింగ్కి పంపించి రిపేర్లు చేయించడం జరిగింది. అలాగే కొత్తగా మొన్న 21లోని 11 కొత్త వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఈ కొత్త వాటిలో 5 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అని చెప్పేసి ఇదివరకు లేనివి కొత్తగా ఇవ్వడం జరిగింది. పథకాలు కానీ ఏ రకమైన కార్యక్రమాలు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇందులో విషపూరిత ప్రచారం చేయాలన్న ఆలోచనతో మరి 19 నుంచి 24 దాకా పరిపాలించిన నాయకులు, మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సలహాలతో ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వివిధ రకాల ప్రకటనలు చేస్తూ మరి ప్రభుత్వానికి మరి ఏదో ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారు. కానీ ఈ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించారు. ఎవరో కూడా చెప్పే పచ్చి మాటలు అబద్ధాలు ఎన్నరో. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిదీ కూడా మరి ప్రైవేటు పార్ట్నర్షిప్తో ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తుంటే ఇవాళ మెడికల్ కాలేజీ విషయంలో మొన్నదాకా వివిధ అబద్ధ ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు కలిగించాలని చూశారు. అవన్నీ అబద్ధం భూతకల్పని ప్రజలు గుర్తించారు కాబట్టి ఆ సమస్యను అంతటితో ప్రజలు వదిలేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏదో అంబులెన్స్ గురించో లేకపోతే ఇంకోటి రోజు ఏదో మాడితే బాగుంటుంది అని ఈరోజు ప్రజలు ఆ పార్టీని మొత్తం మర్చిపోవడం జరిగింది. త్వరలోనే ఆ పార్టీ జీరో అయిపోతుందని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అందులో నాయకులందరూ కూడా, ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళని ఏ పార్టీ చేర్చుకోదు కాబట్టి ఇంకా గతి లేక ఆ పార్టీలో కూర్చున్నారు. ఇంకా ఎవరిలో చేర్చుకుంటే ఈ బడి మొత్తం పార్టీ షిఫ్ట్ అయిపోను. అందుకు దయించి ఇక్కడ తప్పుడు ప్రచారం చేయొద్దని ఈరోజు ఎంతో చక్కగా పరిపాలన సాగిస్తూ, ఎందుకంటే ఎప్పుడూ లేనిది మా బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ మరి ప్రతి విషయంలోనూ ఆయన మరి అటు ఆరోగ్యం వైద్యానికి వచ్చిన ఎవరైతే అనారోగ్యానికి గురి వ్యక్తులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం మీ ఎమ్మెల్యే పట్టాదారు పాస్ పుస్తకం రాజముద్రతో ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం పెంటపాడు మండలం రావిపాడు, మేనవలూరు గ్రామాల్లో సోమవారం జరిగింది. కార్యక్రమంలో సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పాస పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకుని ఇచ్చారని, తాతల నాటి ఆస్తులపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ బొమ్మ వేయటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తులను ఇచ్చినట్లుగా తన బొమ్మ వేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు పాస పుస్తకాలపై రాజముద్ర వేసి వారి ఆస్తి వారికి వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ నిర్వహించుకుని రావిపాడు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసి మేనవలూరు గ్రామానికి ఇచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు మన నియోజకవర్గ శాసనసభ్యులు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ, ఈ గ్రామ కూటమి నాయకులు గౌరవనీయులు బొప్పల నాగరాజు గారు జనసేన అధ్యక్షుల వారిని, అలాగే ఎమ్మెల్యే శ్రీని గారిని, అలాగే జనసేన నాయకులు మిత్రులను కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మండల జనసేన అధ్యక్షులు మిత్రులు పుల్లా బాబీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుపతి వెంకటరావు గారిని తీసుకుని వారి యొక్క పాస్ పుస్తకాన్ని ఎంతో భద్రంగా ఉంచుకోవాలని, అదే విధంగా పుస్తకాన్ని తీసుకున్న తర్వాత కూడా మీరు గ్రామ రెవెన్యూ అధికారి వారి వద్ద ఈకేవైసీని కూడా పూర్తి చేసుకుని మీ యొక్క పుస్తకాన్ని భద్రంగా ఉంచుకోవాలని మేము రెవెన్యూ శాఖ పరంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో అదేవిధంగా ఈ శాఖ నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజున మన మేనవల్లూరు గ్రామంలో రెవెన్యూ శాఖకు ఎంతో పట్టుకొమ్మైనటువంటి రైతు యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని వారి ఆస్తిని ఎంతో భద్రంగా ప్రభుత్వం
ఇద్దరు కలిసి చేసుకుంటే అయిపోతాయి. సెంట్రల్ విషయంలో కూడా తేడా లేదండి, కాకపోతే వాళ్ళు క్లబ్ చేసేసి ఎల్పీ నెంబర్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు క్లబ్ చేసి ఎల్పీ నెంబర్ ఇచ్చారు. అది కాకుండా మనం పాత పుస్తకం తీసుకుంటే ఎవరి పుస్తకంలో వాళ్ళకి సెపరేట్గా ఉన్నాయండి. పాత పుస్తకాలు పట్టరండి, మా దగ్గర ఉన్నాయండి పాత పుస్తకాలు, మా దగ్గర పాత పుస్తకాలు చూసుకుని దాని ప్రకారం చేసేయండి. అదండి అదండి మాట సార్, ఈ 80 కూడా అయిపోతాయి. ఆ ఒక్క మాట సార్, చంద్రబాబు ఇచ్చినవి ఉన్నాయండి మా దగ్గర, అవి పట్టరండి. అయ్యండి సార్, ఈ 80 వరకు చేయండి. ఉన్నట్లో కూడా ఎవరి నెంబర్ వాళ్ళకు ఉంది, అది వర్తించేలా చేయండి. అది ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు అలా కదండి, అవన్నీ ఇప్పుడు అలాగే 212 కంప్లైంట్స్ నేను చెప్పేదేనండి. ఒకసారి అండి 212 మంది జాయింట్ ఎల్పీలో ఉన్నాయి ఫస్ట్. అవునండి, ఆ ప్రభుత్వం వెళ్ళినప్పటికి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళంతా సర్వే చేస్తే 80 మిగిలిన. ఇంకా ఆ 80 కూడా ఎక్కడ స్టార్ట్ అవుట్. కొండేటి ప్రసాదరావు గారు, అదే 5 ఎకరాల 46 సెంట్లు భూమి. ఏంటమ్మా ఇది? మీ యాన్యువల్లో ఉంది కానీ అది ఎండోమెంటల్ చూపిస్తుంది. అవును సార్, అవును. వాళ్ళు ఎవరెవరు లెటర్ ఇవ్వ ఎందుకు ఇవ్వడం? ఎంత ఎన్నాళ్ళైంది మీరు పెట్టి? పిలిపించండి. పెద్ద ఆయన రమ్మను, కొంచెం అటు జరగండి, కొంచెం అటు కృష్ణ గారు పట్టుకో. శివగారు ముందుకు వచ్చి కేక్ కటింగ్ చేయాల్సిన ఎలా చూడండి ఒకసారి. ఓకే సార్. వెనక్రా వెనక్కి ఫోటో. ఓకే ఓకే ఓకేనే. బాబు బాబు బాబు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన సొసైటీ ప్రెసిడెంట్ గారు. ఓకే సార్. అలాగే గ్రామస్తులకి వినపడి ఉంటాయండి. ఇప్పుడు పుస్తకాలు తీసుకున్నారు కదా, మీ దగ్గర ఉన్న పాత పాస్ పుస్తకాల వరకు మీరు మళ్ళీ ఇవాళ వరకు చెప్పాల్సిన కోరుతున్నామండి. అది గవర్నమెంట్ యొక్క ఆదేశం అండి. మీ దగ్గర ఉన్న పాత పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పాస్ పుస్తకాలు మీరు మళ్ళీ చెప్పాల్సిందిగా కోరుతున్నామండి. హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫోటో చెప్పాలి మీరు అందరికీ. మీరు ఎల్లుండే కంగారు పడుకో, కంగారు చూడండి. వల్లభ సత్యనారాయణ గారు ముందు రాసిన వల్లభ సత్యనారాయణ గారు ముందు రండి. అటే అటే అడిదే మీరు ఇవ్వండి ప్రెసిడెంట్ గారు. తెల్లాపరెడ్డి గారు, సుబ్బరామయ్య గారు, సోమపార్వతి గారు, టెక్కం గంగాధరరావు గారు, నక్క అప్పారావు గారు, మాలాసి పదరాజు గారు. ఎమ్మెల్యే గారి చేత ఒకటి అన్న ఇప్పించండి. ఒకటి ఇవ్వండి సార్. కళ్యాణి సూర్యనారాయణ గారు. వస్తాం మీరు ఖచ్చితంగా ఈ రోడ్డు కూడా వేస్తాం. అది ఆర్ఎన్బీలో ఉండిపోయింది, అది ఈ పాటికి ఈ రోడ్డు వేద్దాం. ఈ రోడ్డు మానేసి కాకపోతే కొన్ని వెసులుబాట్లు లేనందువల్ల ఆలస్యమైంది, క్షమించండి. మీకు ఇంకేమన్నా పనులు ఉన్నా కూడా చేస్తాం. ఆలస్యమైనందుకు మీ అందరినీ క్షమాపణ కోరుకుంటూ మరి రాబోయే భవిష్యత్తులో మీకు అనుకున్న అన్నీ చేస్తానని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,38,289 రూపాయలని ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. టోటల్ కాన్స్టిట్యున్సీ మీద 5 కోట్ల రూపాయలని మన సీఎం గారు మనకి ఇచ్చారు. అంటే ఏ ప్రభుత్వం ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వాలు ఏది కూడా ఇంత డబ్బు ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అంత డబ్బు వస్తుంది. ఆయన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని పనిచేస్తున్న ముఖ్యమంత్రి అవునా కాదా మీకు తెలియజేయండి. పాత సమయంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని అడుగుతూ ఉన్నాం. ఇవాళ నోరెత్తి మీరు మాట్లాడి సిగ్గులేదా? మెడికల్ కాలేజీ గురించి, మెడికేషన్ గురించి, పేదల వైద్యం గురించి మాట్లాడి అర్హత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి మళ్ళీ చెప్తున్నాం.
ఇవాళ అందరినీ ఆదుకునే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అవునో కాదో మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోవడం. జై హింద్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ నిర్వహించుకుని రావుపాడు గ్రామంలో పట్టదారు పాస్ పుస్తకాలు అందజేసి నేనూరు గ్రామానికి ఇచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు మన నియోజకవర్గ శాసనసభ్యులు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఈ గ్రామ కూటమి నాయకులు గౌరవనీయులు బొప్పల నాగరాజు గారు జనసేన అధ్యక్షుల వారిని, అలాగే ఎమ్మెల్యే శ్రీని గారిని, అలాగే జనసేన నాయకులు మిత్రులను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మండల జనసేన అధ్యక్షులు మిత్రులు పుల్లా బాబీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుపతి వెంకటరావు గారిని వేదిక తీసుకుని వారి యొక్క పాత పుస్తకాన్ని ఎంతో భద్రంగా ఉంచుకోవాలని, అదే విధంగా పుస్తకాన్ని తీసుకున్న తర్వాత కూడా మీరు గ్రామ రెవెన్యూ అధికారి వారి వద్ద ఈకేవైసీని కూడా పూర్తి చేసుకుని మీ యొక్క పుస్తకాన్ని భద్రంగా ఉంచుకోవాలని మేము రెవెన్యూ శాఖ పరంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో అదేవిధంగా ఈ శాఖ నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజున మన మేనవల్లూరు గ్రామంలో రెవెన్యూ శాఖకు ఎంతో పట్టుకొమ్మైనటువంటి రైతు యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని, వారి ఆస్తిని ఎంతో భద్రంగా ప్రభుత్వం ఇద్దరు కలిసి చేసుకుంటే అయిపోతాయి. సెంట్ల విషయంలో కూడా తేడా లేదండి. కాకపోతే వాళ్ళు క్లబ్ చేసేసి ఎల్పీ నెంబర్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు క్లబ్ చేసి ఎల్పీ నెంబర్ ఇచ్చారు. అది కాకుండా మనం పాత పుస్తకం తీసుకుంటే ఎవరి పుస్తకంలో వాళ్ళకి సెపరేట్గా ఉన్నాయండి. పాత పుస్తకాలు పట్టరండి. మా దగ్గర ఉన్నాయండి పాత పుస్తకాలు. మా దగ్గర పాత పుస్తకాలు చూసుకుని దాని ప్రకారం చేసేయండి. అదండి అదండి ఈ 80 కూడా అయిపోతాయి. ఆ ఒక్క మాట సార్. చంద్రబాబు ఇచ్చినవి ఉన్నాయండి మా దగ్గర. అవి పట్టరండి. అయ్యండి సార్. ఈ 80 వరకు చేయండి. ఉన్నట్లో కూడా ఎవరి నెంబర్ వాళ్ళకు ఉంది. అది వర్తించేలా చేయండి. అది ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు అలా కదండి. అవన్నీ ఇప్పుడు అలాగే 212 కంప్లైంట్స్ నేను చెప్పేదేనండి. ఒకసారి 212 మంది జాయింట్ ఎల్పీలో ఉన్నాయి ఫస్ట్. అవునండి. ఆ ప్రభుత్వం వెళ్ళినప్పటికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళంతా సర్వే చేస్తే 80 మిగిలిన. ఇంకా ఆ 80 కూడా ఎక్కడ షార్ట్ అవుట్. కొండేటి ప్రసాదరావు గారు అదే 5 ఎకరాల 46 సెంట్లు భూమి. ఏంటమ్మా ఇది? మీ యాన్యువల్లో ఉంది కానీ అది ఎండోమెంట్ చూపిస్తుంది. అవును సార్. అవును వాళ్ళు ఎవరెవరు లెటర్ ఇవో ఎందుకు కూడా ఎంత ఎన్నాళ్ళైంది మీరు పెట్టింది? పిలిపించండి. పెద్ద ఆయన రమ్మని కొంచెం అటు జరగండి. కొంచెం అటు జరగండి. కృష్ణ గారు పట్టుకో. శివగారు ముందుకు వచ్చి కేక్ కటింగ్ చేయాల్సిన ఫోటో ఎలా చూడండి ఒకసారి. ఓకే సార్. వెనక్రా వెనక్రా ఫోటో. ఓకే ఓకే ఓకేనే. బాబు బాబు బాబు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన సొసైటీ ప్రెసిడెంట్ గారు. ఓకే సార్. అలాగే గ్రామస్తులందరికీ వినపడి ఉంటానండి. ఇప్పుడు పుస్తకాలు తీసుకున్నారు కదా, మీ దగ్గర ఉన్న పాత పాస్ పుస్తకాల వరకు మీరు మళ్ళీ ఇవాళ వరకు చెప్పాల్సిందిగా కోరుతున్నామండి. అది గవర్నమెంట్ యొక్క ఆదేశం అండి. మీ దగ్గర ఉన్న పాత పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పాస్ పుస్తకాన్ని మీరు మళ్ళీ చెప్పాల్సిందిగా కోరుతున్నామండి. హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫోటో చెప్పాలి మీరు అందరికీ. మీరు వెళ్ళండి. కంగారు పడుకో. కంగారు చూడండి.
వల్లభ సత్యనారాయణ గారు ముందు రాష్ట్రాలు వల్లభ సత్యనారాయణ గారు ముందు రండి. అటే అడిగారు తెల్లాపల్లి గారు సుబ్బరామయ్య గారు సుబ్బరామూర్తి గారు టెక్కం గంగాధరరావు గారు నక్క అప్పారావు గారు మాలన్స్ పదరాజు గారు ఎమ్మెల్యే గారి చేత ఒకటి అన్న ఇప్పించండి. ఒకటి ఇవ్వండి సార్. కళ్యాణి సూర్యనారాయణ గారు వస్తాం. మీరు ఖచ్చితంగా ఈ రోడ్డు కూడా వేస్తాం. అది ఆర్ఎన్బీలో ఉండిపోయింది, అది ఈ పాటికి ఈ రోడ్డు వేద్దాం, ఈ రోడ్డు మానేసి. కాకపోతే కొన్ని వెసులుబాట్లు లేనందువల్ల ఆలస్యమైంది, క్షమించండి. మీకు ఇంకేమన్నా పనులు ఉన్నా కూడా చేస్తాం. ఆలస్యమైనందుకు మీ అందరినీ క్షమాపణ కోరుకుంటూ మరి రాబోయే భవిష్యత్తులో మీకు అనుకున్న అన్నీ చేస్తానని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,38,289 రూపాయలని ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. టోటల్ కాన్స్టిట్యున్సీ మీద 5 కోట్ల రూపాయలని మన సీఎం గారు మనకి ఇచ్చారు. అంటే ఏ ప్రభుత్వం ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వాలు ఏది కూడా ఇంత డబ్బు ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అంత డబ్బు వస్తుంది. ఆయన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని పనిచేస్తున్న ముఖ్యమంత్రి అవునా కాదా మీరు తెలియజేయండి. పాత సమయంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని అడుగుతూ ఉన్నాం. ఇవాళ నోరెత్తి మీరు మాట్లాడి సిగ్గులేదా? మెడికల్ కాలేజీల గురించి, మెడికేషన్ గురించి, పేదల వైద్యం గురించి మాట్లాడి అర్హత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి మళ్ళీ చెప్తున్నాం. ఇవాళ అందరినీ ఆదుకునే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అవునో కాదో మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. జనసేన కార్యకర్త దూద్ భాషకు శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులు ₹1,00,000 ఆర్థిక సహకారం సోమవారం అందజేశారు. స్థానిక చెన్నై షాపింగ్ మాల్ వద్ద ఉన్న తాజ్ స్టార్టర్స్ షాపు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన విషయం తెలియగానే వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎమ్మెల్యేతో పాటు బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో ₹25,000 బీజేపీ నాయకుడు నరిసే సోమేశ్వరరావు ₹25,000 మొత్తం ₹1,50,000 ఆర్థిక సహాయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు వర్తనపల్లి కాశీ, పుల్ల బాబీ, అడబాల రామారావు, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల నరసింహారావు, వాడపల్లి సుబ్బరాజు, అడబాల మురళి, గుండుమోగుల సురేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ₹1,00,000 ఎమ్మెల్యేగా ₹1,00,000 ముందు ఈ పాత ప్రోగ్రాం అయిపోయారా ఎమ్మెల్యే గారు వెనక్కురండి, కొద్దిగా వెనక్కురండి, కొద్దిగా బ్యాక్ రండి, ఇలాగే కొద్దిగా వెనక్కి వెళ్తే మొత్తం వెనక్కి జరగండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మిత్రుడు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు దూద్ బాషా గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్యలంతా మాకు తెలుసు. మరి అప్పటి నుంచి ఒక నిబద్ధతగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పనిచేసే వ్యక్తి. ఎలక్షన్ ముందు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి సేవలు అందించినటువంటి దూద్ బాషా గారికి అసలే ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దాంతోపాటుగా
ఇవాళ ఈ చేసి చిన్న మూలిగి నెక్క మీద తాటికేలాగా ఏదో ఆర్థికంగా అప్పు చేసి ఒక బడ్డీ లాంటి కొట్టుపెట్టి జీవనోపాధి సాగితే అది కూడా ఈరోజు తగలబడిపోవడం చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ అంటే భరోసా. మా నాయకుడు మా దగ్గరున్న ప్రతి వ్యక్తిని కన్నబెట్టలే చూసుకోవాలి. అదేవిధంగా నేను కూటమి నాయకులను కూడా అదేవిధంగా చూస్తూ ఉన్నా. ఒక తెలుగుదేశం నాయకుడు చనిపోయినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాం, ఒక జనసేన నాయకుడు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఆర్థిక నష్టాన్ని పోడ్చడానికి నాతో పాటు నా కార్యకర్తలు అందరూ ఇవాళ నరసింహ సోమేశ్వరరావు గారు వాళ్ళ వార్డులో వ్యక్తి నా చిన్నప్పటి నుంచి తెలుసు అన్నయ్య అంటే నేను ₹1,00,000 ఇస్తానంటే 25,000 ఆయన కూడా పెద్ద మనసు చేసి ఇచ్చినందుకు ఆయన కూడా అభినందన. అదే రకంగా మన మాదిరెడ్డి వెంకటేశ్వరరావు గారు కూడా 25,000 ఇవ్వడం, మన సేవా సమితి తరఫున నరసింహ వీళ్ళందరూ మోటివేట్ చేసి మరి ఇవాళ అతన్ని మళ్ళీ నిలబెట్టాలని ఒక ఆలోచన. జనసేన పార్టీ అంటే భరోసా, జనసేన పార్టీ అర్థమే భరోసా. ఇవాళ ఆయన ప్రతి కార్యకర్తకి వాళ్ళ సభ్యత్వం చేసిన కారణం ఏంటంటే ఆ కుటుంబానికి అతనికి ఏమైనా జరిగినప్పుడు యాక్సిడెంట్లుగా ఆ కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో జనసేన పార్టీ ఉంది. ఆయన అనుగుణాలుగా తగ్గట్టుగానే మేము కూడా మా ఊర్లో అందరినీ ఇవాళ కూటమి కార్యకర్తలందరూ మన సొంత కార్యకర్తలు భావిస్తున్నాం. అదే జనసేన పార్టీ కార్యకర్తకి ఇవాళ కష్టం వచ్చింది. ఖచ్చితంగా ఆయన వెనకాల నాతో పాటు అందరూ నిలబడతాం కూడా. నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇవాళ మరి మొన్న కళ్ళు కనపడలేదని నాకు ఫోన్ చేశాడు. అప్పుడు వెంటనే ఇక్కడ డాక్టర్ గారు చెప్తే పాలూరు వెంకటేశ్వరం పెట్టి దగ్గరుండి ఆపరేషన్ చేయించడం, ఆయన మళ్ళీ ఏదో ఆయన పని ఆయన చేసుకునే విధంగా కళ్ళు కనపడడం. వాళ్ళ అన్నగారికి పాపం త్యాగం చేశాడు కిడ్నీ, వాళ్ళ అన్నగారు చనిపోయాడు. ఇవాళ ఆ కుటుంబానికి తన ఆధారంగా మిగిలినప్పుడు మరి ఖచ్చితంగా అతన్ని ఆదుకోవాల్సిన అవసరం మన పార్టీకి అని మన కార్యకర్తలకు ఉంది. మనం ఆదుకున్నాం. ఖచ్చితంగా ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేసి నువ్వు నిలబడాలని నేను భగవంతుని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు జనసేన పార్టీ ఎప్పుడూ నీతో ఉందని నువ్వు గుర్తుంచుకోమని తెలియజేసుకుంటూ నీకే కాదు ఏ కార్యకర్తకైనా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మేము అందరం ఉంటాం, నాయకులంతా మీతో ఉంటాం. మీరు బాధపడకండి, మీ కళ్ళలో నీళ్ళు రానికుండా చూడవలసిన బాధ్యత మాది. ఖచ్చితంగా నిలబడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. 31వ తారీఖు 11:30 వరకు ఇక్కడే ఉన్నా. 1:30కి వెళ్ళాక ఇంటికాడ ఫోన్ వచ్చింది తగలబడిపోతుందని. వెంటనే వచ్చేటప్పటికి మొత్తం లోపల మిషనరీ మొత్తం తగలబడిపోయింది. వెంటనే సార్కి తెలియజేస్తే ఆయన వచ్చి పలకరించి నాకు ఆర్థిక సహాయం చేశారు. ఎప్పుడు కూడా ఇంకా ఈయనకి ఎలా రుణపడి ఉండాలో నేను అర్థం కావట్లే. రుణపడి ప్రతి దానికి అండగా ఉంటున్నారు. అలాగే నా జీవితానికి ఒక సార్థకత, కళ్ళు పోయినాయి అంటే ఆపరేషన్ చేయించారు. ఇంత మంచి మనిషిని ఇంత లేటుగా నేను ఈయన దగ్గరికి చేరాను. ఒక్కొక్క దుర్మార్గుడి దగ్గర నుంచి రావడానికి ఇంతకాలం పట్టింది. వచ్చి ఈయన దగ్గరికి వచ్చిన కాడి నుంచి ప్రతి దానికి ఆదుకుంటున్నారు. కృతజ్ఞతలు అందరికీ. ఇక్కడ నాకు సాయం చేసిన నరసింహ సోమేశ్వరరావు గారికి, సేవా సమితి తరఫున అందరికీ కృతజ్ఞత. జనవరి 1వ తారీఖున మొన్న అనుకోకుండా ప్రమాదవశాత్తు మా సౌత్రిపేట 15వ వార్డు జనసేన సభ్యులైనటువంటి రూప్ భాష గారి షాపు అకస్మాత్తుగా మంటలు చెలరేగి మొత్తం షాప్ అంతా కూడా తగ్గిపోయింది. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న మన తాడిపూరు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి తక్షణం మా ఈయనకి ఆర్థిక సాయంగా ₹1,00,000, అలాగే బొలిశెట్టి సేవా సమితి తరఫున ₹25,000, మా నరసింహ సోమేశ్వరరావు గారు ₹25,000 మరి అందజేసి ఆర్థికంగా వారికి ఇలాంటి సమయంలో ఆర్థికంగా నిలబడినందుకు వారందరికీ కృతజ్ఞతగా నమస్కారం చేసుకుంటూ మరి ఇలాంటి సంఘటన మరోసారి జరగకూడదని రూప్ భాష గారు వారికి అండగా భగవంతుడు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే. సౌత్రిపేట వాస్తవులు మా స్నేహితులు దూద్ భాషా గారు, వారి షాపు చిన్న షాపు, అది షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమయ్యి సుమారు ₹10,00,000 ఆస్తి నష్టం జరిగింది. అది తెలుసుకున్న వెంటనే మా ప్రీతం శాసనసభ్యులు సోదరులు బొలిశెట్టి శ్రీని గారు వెంటనే వారిని పరామర్శించి వారి తరఫున మరి ₹1,00,000 వారు బొలిశెట్టి సేవా సమితి తరఫున 25,000, నేను 25,000, మొత్తం ₹150,000 ఇవ్వడం జరిగింది. అయితే ఇది దూద్ భాషా గారికి ఏదో ఊరట చెందుతుందని కాదు, జనసేన పార్టీ తరఫున ఆయన ఒక సభ్యుడిగా ఉన్నారు. కూటమి తరఫున ఆయనకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇవ్వడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి గతంలో దూద్ భాషా గారు వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారు. ఆయనకు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అప్పుడు ఈయన ఒక 30 సంవత్సరాలు
సేవ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కొడి సత్యనారాయణ గారు కనీసం పలకరింపుకు కూడా రాలేని పరిస్థితి. ఇవాళ బొలిశెట్టి శ్రీను గారు తెలుసుకుని సొంత రూపాయలు నిధులు ఇచ్చి మాలాంటి వ్యక్తులను కూడా ప్రోత్సహిస్తే మేము కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి అద్భుతమైనటువంటి అభివృద్ధి కానీ ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే సొంత రూపాయలతో మరి దానం చేసే వ్యక్తులు ఆ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మరి బొలిశెట్టి శ్రీను గారు ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నారు. ఎవరు చూసినా మరి ఎంతోమంది అవినీతిమయంతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. కొడి సత్యనారాయణ గారు రోడ్లంట ఆయన రాత్రి వెళ్ళి చూస్తే అది ఏంటో ఫేస్బుక్లో ఎక్స్పోజ్ చేసుకున్నారు. ఆడికి అర్థం అవట్లా, బుర్ర ఎలగట్లేదు. కన్నాలేసి కమిషన్లు తీసుకున్నావు కాబట్టి నీకు రోడ్లు ఎలాగున్నాయో ఈదులు ఎలాగున్నాయో చూసేవాడు కాదు. ఇవాళ ఆయన నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి రాత్రి రోడ్డు వేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.